हरे कृष्ण माता। ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतं महं वन्दे श्रीगुरुं दिनतारणं। परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओम तत्सत्। हरे कृष्ण। ఈరోజు మనము కిష్కింధకాండ గురించి తెలుసుకుంటున్నాము. నిన్న అరణ్యకాండలో శ్రీరాముడు లక్ష్మణుడు వారు పంపా నది తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి, అంటే కబంధుడు చెప్పిన విధంగా వారు మతంగ ముని యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ ఆశ్రమానికి చేరుకున్నప్పుడు అక్కడ శబరిమాతను చూశారు. శబరిమాత వీరి శ్రీరామచంద్రుని కోసము ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకంటే ఆ మతంగ ముని కూడా ఆ ప్రాంతంలో ఉండి చాలా సంవత్సరాలు ధ్యానం చేసుకుంటూ ఆయన స్వర్గానికి, భౌతిక దేహం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక శ్రీరాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు చిత్రకూటంలో ఉన్నప్పుడే మిగిలిన వారందరూ కూడా ఆ పుష్పక విమానం రావడంతో అందరు కూడా పయనమయ్యి స్వర్గానికి వెళ్ళిపోయారు. కానీ శబరిమాత మాత్రము శ్రీరాముడిని యొక్క చూడడం కోసమే అక్కడ ఉన్నారు. ఎప్పుడైతే శ్రీరాముని చూసిందో చాలా సంతోషపడిపోయారు శబరి. తర్వాత ఆమె పళ్ళను అన్నింటినీ పెట్టి ఆతిథ్యం అంత చక్కగా శ్రీరామునికి చేసి పాదాలకు నమస్కరించారు. తర్వాత ఆ చుట్టుపక్కల ఆ ఆశ్రమం ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఆమె దగ్గరుండి వారికి తెలియచేయడం జరిగింది. తర్వాత శ్రీరాముని యొక్క అతన్ని అనుమతి తీసుకొని శబరిమాత అగ్నిని రాజింపజేసి అందులో దహనం అయ్యి ఆమె స్వర్గానికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అది అరణ్యకాండ చివరి ఘట్టం. ఈరోజు మనము కిష్కింధకాండ. ఆ విధంగా అయిన తర్వాత శ్రీరాముడు లక్ష్మణుడు చాలా బాధతో, అంటే సీతమ్మను ఇంకా కనుగొలేకపోతున్నాము అనే ఆ బాధతో వారు అలాగే ప్రయాణమయ్యి వాళ్ళు ఎలాగైనా సుగ్రీవుణ్ణి కలుసుకోవాలి అనుకొని వారు నేరుగా ఆ పర్వతము, ఋష్యమూక పర్వతం వద్దకు బయలుదేరారనమాట. అలాగా శ్రీరాముడు లక్ష్మణుడు బయలుదేరి వస్తుండగా వారికి ఆ దూరం నుంచి సుగ్రీవుడు చూడడం జరిగింది. ఆ సుగ్రీవుడు వారి యొక్క వానర సైన్యం ఎలాగుంటదట, వారు ఒక్కొక్క చెట్టు మీద గూఢాచారుల్లాగా నిలబడుకొని ఉంటారు. తర్వాత ఎవరైనా వస్తూ ఉంటే దాన్ని ఒక్కొక్కరికి పాస్ చేసుకుంటారు. అలాగా వాళ్ళు తెలుసుకొని ఆ విషయాన్ని సుగ్రీవుని వరకు వెళుతుంది. ఆ విధంగా సుగ్రీవుడు చూసేసరికి శ్రీరాముడు లక్ష్మణుడు వస్తూ ఉంటే వారికి సుగ్రీవునికి చాలా భయం వేసిందనమాట. అంటే ఎవరో వాలి పంపినటువంటి మనుషులేమో అంటూ హనుమంతునికి పురమాయించారు. హనుమంత, నువ్వు వెళ్ళి వాళ్ళు ఎవరు అన్నది తెలుసుకొనిరా అని చెప్పేసరికి హనుమంతుడు ఒక భిక్షుకుని రూపంలో, అంటే సన్యాసిలాగా రూపాన్ని దాల్చి
శ్రీరాముడు లక్ష్మణుడు ఉన్న ప్రదేశానికి రావడము జరిగింది. అక్కడ రావడంతోటే శ్రీరాముణ్ణి లక్ష్మణ్ణి చూసి, ఇంత తేజస్సు గల మీరు ఇక్కడ ఏ కార్యార్థమై వచ్చారు అని హనుమంతుడు అడిగారు. దానికి లక్ష్మణుడు సవివరంగా అన్ని విషయాలను తెలుపుతూ, మేము సీతమ్మను వెతుక్కుంటూ ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పిన తర్వాత హనుమంతుడిని అడిగారు, నీవెవరు అని అడిగినప్పుడు హనుమంతుడు, నేను వాయునందనుడిని, నా తల్లి పేరు అంజన, నేను ఇక్కడ సుగ్రీవుడు అంటే ఈ ఋష్యమూక పర్వతము ఉన్నది కదా, ఆ పర్వతం యొక్క వానర రాజుగా ఉన్నటువంటి సుగ్రీవుని యొక్క సచివుణ్ణి అని చెప్పడం జరిగింది. తర్వాత చాలా ఇద్దరు ఆనందపడి రాముడు హనుమంతుని ఆలింగనం చేసుకున్నారు. తర్వాత హనుమంతుడు నేరుగా సుగ్రీవుని వద్దకు తీసుకురావడం జరిగిందనమాట. ఎప్పుడైతే సుగ్రీవుని చూశారో రాముడు చాలా ఆనందపడ్డాడు. అంటే ఒక రాజు అన్న అది కాకుండా ఆయన వెంటనే, మేము నిన్ను చూడడం అదృష్టవంతులము అంటూ సుగ్రీవుని ఆలింగనం చేసుకోవడం జరిగింది. తర్వాత సుగ్రీవుడు వారికి అతిథి సత్కారాలతో చక్కగా అన్నీ చేసిన తర్వాత వారు ఒక ఆసనాలలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అక్కడ శ్రీరాముడు చెప్పడం జరిగింది, మనము మైత్రి బంధాన్ని ఏర్పరచుకుందాము అని చెప్పి ఇద్దరు ఏం చేశారు, అక్కడ అగ్నిని రాజింపజేసి తర్వాత ఇద్దరు, అంటే శ్రీరాముడు ఒక విధమైనటువంటి దుఃఖంలో ఉన్నారు, సుగ్రీవుడు కూడా ఒక విధమైన దుఃఖంలో ఉన్నారు. కాబట్టి శ్రీరాముడు చెప్పారు, నేను మీ అన్నగారి అయినటువంటి వాలిని చంపి నీకు రాజ్యాన్ని పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను అని చెప్పారు. సుగ్రీవుడు ఏం చెప్పారు, మా వానర సైన్యంతో మేము సీతమ్మను నలుమూలలా వెదికి మీకు తెలియచేస్తాము అని అలాగ ఒప్పందం తీసుకొని ఇద్దరు కూడా మైత్రి బంధాన్ని ఏర్పరచుకున్నారనమాట. ఎలాగూ మొదట లక్ష్మణుడు వివరంగా అన్ని విషయాలను హనుమంతునికి తెలియచేయడం జరిగింది. తర్వాత సుగ్రీవుని ముందు కూడా చెప్పడం జరిగింది. కానీ శ్రీరాముడు వాలిని, అదే సుగ్రీవుని గురించి అడగడం జరిగిందనమాట. అప్పుడు సుగ్రీవుడు తన గురించి తెలియచేస్తున్నాడు. ఏమిటి అంటే, నేను సూర్యుని యొక్క అంశం వల్ల, తర్వాత వాలి నా సోదరుడైనటువంటి వాలి ఇంద్రుని యొక్క అంశం వలన వృక్షరజసు అనే అతనికి మేము కుమారులుగా ఉన్నాము. మా తండ్రి గారి మరణం తర్వాత పెద్ద కుమారుడైనటువంటి వాలికి పట్టాభిషిక్తుణ్ణి చేశారు. ఆ విధంగా అతడు రాజు కాగా నేను అతనికి సేవకుడిగా అన్ని సహాయ సహకార్యాలను అందిస్తూ మా అన్నకు తోడుగా నేను ఉన్నాను. ఒకరోజు మయుడు అనే ఒక అసురుడు ఏం చేశాడు, ఈ వాలితో ద్వంద్వ యుద్ధం చేయడానికి కిష్కింధలో ఉన్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఋష్యముఖ పర్వతానికి వచ్చేసాడు. వీరు ఉన్నటువంటి ఆ రాజ్యము కిష్కింధ. అక్కడికి వచ్చి ఆ మయుడు అనే అసురుడు ద్వంద్వ యుద్ధానికి వాలిని పిలవడం జరిగిందనమాట. అప్పుడు వాలి చాలా కోపోద్రిక్తుడయి ఆ మయుడితో ద్వంద్వ యుద్ధం చేయడానికి బయటికి రాగా ఆ మయుడు అలాగే యుద్ధం చేస్తూ చేస్తూ అతన్ని దూరంగా తీసుకెళ్ళిపోయాడు. అంటే ఆ రాజ్యంలోనే ఉంటే అందరూ కూడా ఎదురు తిరుగుతారు కాబట్టి ఇద్దరే తన ప్రదేశానికి వెళ్ళిపోవాలని ఆ మయుడు అలాగే యుద్ధం చేస్తూ ఒక గుహలాంటి ప్రదేశానికి అతన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇద్దరు ఆ గుహ లోపలికి వెళ్ళడం జరిగింది. వీరి వెంబడే సుగ్రీవుడు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. లోపల ద్వంద్వ యుద్ధం జరుగుతున్నది. చాలా శబ్దాలతో, ఆహాకారాలతో యుద్ధము 1 సంవత్సరం రోజులు గడిచిందట. అలాగ జరిగినప్పుడు సుగ్రీవుడేమో బయట ఉన్నాడు. కానీ కొంత కాలం తర్వాత ఆ వాలి యొక్క అరుపులను వినిపించలేదు.
అప్పుడు సుగ్రీవుడు అనుకున్నాడు, ఒకవేళ వాలి మరణించాడేమో అనుకున్నాడు. అదే అలాంటి సమయంలోనే ఆ గుహలో నుండి రక్తం అంతా కూడా అలాగే ధారగా బయటకు వస్తూ ఉన్నది. ఊహించాడు, ఒకవేళ వాలికి ప్రమాదమయ్యి మరణించాడేమో అని. సుగ్రీవుడు ఏం చేశారు, వెంటనే ఒక పెద్ద రాతిని తీసి ఆ గుహకు అడ్డుగా ఉంచి రాజ్యానికి వచ్చేసాడనమాట. వచ్చిన తర్వాత ఇక అక్కడ ప్రజలందరికీ, వానర సైన్యానికి అందరికీ కూడా ఈ విధంగా వాలి మరణించాడు అని చెప్పేసరికి వారందరూ కూడా ఇక రాజు లేకుండా రాజ్యంలో ఉండకూడదు కాబట్టి వాలి స్థానంలో సుగ్రీవుని రాజుగా చేశారనమాట. ఇక సుగ్రీవుడు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈ వాలి ఆ గుహకి పెట్టినటువంటి ఆ బండరాతిని తోసేసి వెంటనే నేరుగా రావడం జరిగింది. ఆ సమయంలో సుగ్రీవుడు సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. రావడంతోటే కోపంతో సుగ్రీవుణ్ణి తన్నడం చేశాడనమాట. వెంటనే ఆ సుగ్రీవుడు మనం ఎంత తప్పిదం చేశాము అనుకొని తన కిరీటాన్ని తీసి వాలి యొక్క పాదాల దగ్గర ఉంచాడు. నీవే రాజువి, నాకు తెలియకుండా ఈ విధంగా జరిగింది అని చెప్పినప్పుడు ఇక వాలి అక్కడ ఉన్న వారి అందరికీ విషయాన్ని చెప్పి, నేను లోపల యుద్ధం చేస్తున్నప్పుడే ఇలాగా దుర్బుద్ధితో సుగ్రీవుడు ఇలాగ రావడం జరిగింది అని చెప్పి వెంటనే సుగ్రీవుణ్ణి ఆ దేశం నుంచి బహిష్కరణ చేయడం జరిగింది. అలా చేయడం కాకుండా సుగ్రీవుని యొక్క భార్య అయినటువంటి రుమను వాలి చెరపట్టడం జరిగిందనమాట. ఈ విషయమంతా కూడా శ్రీరామునితో చెప్తున్నారు. ఆ తర్వాత సుగ్రీవుడు ఏం చేశారు, అతడు అలాగే కొంతమంది సైన్యంతో, అందులో హనుమంతుడు కూడా సుగ్రీవునితో ఉన్నారు. వారు అలాగే ఈ ఋష్యమూక పర్వతం వచ్చి చేరారనమాట. ఎందుకు వారు ఆ ఋష్యమూక పర్వతానికి వచ్చారు అంటే అక్కడ ఆ, వాలికి ఒక శాపం ఉన్నది. వాలి దుందుబి అనే ఒక అసురునితో యుద్ధం చేసి ఆ అసురుణ్ణి సంహరించగా తర్వాత ఆ అసురుణ్ణి తన కాలితో తన్నాడు, ఆ శవాన్ని. అలాగ తన్నేసరికి ఆ మృతదేహాన్ని అది అలాగే చాలా యోజనాల దూరంలో అలాగే వెళ్ళి ఈ ఈ ఋష్యముఖ పర్వతంలో పడిందనమాట. అయితే ఆ మధ్యలో మతంగ ముని యొక్క ఆశ్రమం ఉన్నది కదా. ఆ ఆశ్రమంలో మతంగ ముని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆ మృత శరీరం నుంచి రక్తము ఆయన ఆయన దేహం మీద పడింది. వెంటనే ఆయనకు తపోభంగమయ్యి చూసి ఎవరైతే ఇది చేశారో అతనికి ఈ ప్రాంతానికి అంటే ఈ ఋష్యమూక ప్రాంతానికి వస్తే అతని తల 1000 ముక్కలవుతుంది అని శాపం ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి సుగ్రీవునికి చాలా ఆనందం. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసాక ఇంకా వాలి అక్కడికి వస్తే మరణిస్తాడు కాబట్టి ఆ విషయం తెలిసి చక్కగా సుగ్రీవుడు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉండడం జరిగిందనమాట. ఇక సుగ్రీవుడు ఈ విషయం అంతా చెప్పి, నేను నా భార్యను ఈ విధంగా వాలి చెరపట్టి నన్ను ఈ రాజ్యం నుంచే బహిష్కరించడం చేయడం వల్ల నేను ఎలాగైనా నా సోదరునితో యుద్ధం చేసి మళ్ళీ నేను నా భార్యను పొందాలి అని చెప్పడం జరిగింది. తర్వాత శ్రీరామచంద్రుడు కూడా చాలా దుఃఖంతో ఈ విధంగా ఎలాగైనా కానీ సా అదే త్వరలో అందరూ కూడా వెతకాలి అని అనుకుంటారు. అంతలోపలికి సుగ్రీవునికి ఒకటి గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఒక సమయంలో సీతమ్మ రావణాసురుడు సీతమ్మను తీసుకువెళ్ళేటప్పుడు బంగారు ఆభరణాలను క్రింద జారవిడిచారు కదా. ఆ బంగారు నగలు గుర్తుకు వచ్చి వెంటనే ఆ వానర ఆ, సైనికులకు చెప్పగా వారు వెళ్ళి ఆ బంగారు ఆ మూటను తీసుకొచ్చారు. దానిని సుగ్రీవుడు శ్రీరామునికి చూపిస్తూ మేమందరము కలిసి అక్కడ మాట్లాడుకుంటూ ఉండగా
ఒక స్త్రీ ఆర్తనాదం చేస్తూ హా రామ కృష్ణ రామ లక్ష్మణ అంటూ గట్టిగా అరుస్తూ అరుస్తూ ఈ యొక్క బంగారు ఆభరణాలను క్రిందకు జారవిడిచారు. మేము దానిని గ్రహించాము అని చెప్పితే వెంటనే శ్రీరాముడు వాటినంతా చూసి చాలా ఆ, గుర్తుకు తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు అత్రి మహాముని ఆ యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు అనసూయ మాత ఆ, సీతమ్మ వారికి ఈ నగలనంతా అలంకరింపజేశారు కదా, ఆ నగలే అవి. అప్పుడు చాలా దుఃఖంతో శ్రీరాముడు అశ్రుధారలు అలాగే ఇదైపోతూ లక్ష్మణ అని పిలిచి, లక్ష్మణ నీవు కూడా చూడు, ఈ ఆభరణాలు నీకేమైనా గుర్తున్నాయా అంటే లక్ష్మణుడు అప్పుడు ఏం చెప్పారో తెలుసా, నేను సీతమ్మను ఎప్పుడు కూడా పాదాల వరకే నేను ఆమెను చూశాను. అది ఎందుకు అంటే ప్రతిరోజు నేను సీతమ్మకు నేను నమస్కారాలు పాదాభివందనం చేస్తాను కాబట్టి ఆ పాదాల వరకే చూశాను. ఆ పాదాలకు వేసుకున్నటువంటి ఆ మెట్టెలు, తర్వాత అందియలు, నూపురాలు అంటారు, ఆ అందియలు మాత్రము ఇదే అనేసి లక్ష్మణుడు చెప్పడం జరిగిందనమాట. వెంటనే శ్రీరాముడు ఎలాగైనా ఇక ఆభరణాలు దొరికాయి అంటే వారు అటువైపే వెళ్ళి ఉంటారు, ఋష్యమూక పర్వతం వైపే కాబట్టి లక్ష్మణునితో అందరూ కలిసి ఆ రోజు అక్కడ గడపడం జరిగింది. వెంటనే శ్రీరాముడు చెప్పారు, ఇప్పుడు ఉమ్, చాతుర్మాసం స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ 4 నెలలు ఎలాగా వర్షాలే ఉంటాయి, వర్ష ఋతువు అన్నమాట. కాబట్టి మేము ఇక్కడే గుహలో ఉంటాము. మీరందరూ కూడా చక్కగా నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తూ 4 నెలలు తర్వాత మీరు సీతమ్మను వెతకడానికి మీరు ట్రై చేయండి అని చెప్పడం కూడా జరిగిందనమాట. తర్వాత ఆ, సుగ్రీవుడు ఏం చేశాడు, అలాగా 4 అదే 4 నెలలు ఇదవుతుంది. కానీ ఈ 4 నెలలకు ముందే ఏమైంది, ఆ, వాలీతో అంటే శ్రీరాముడు చెప్పారు కదా, వాలీని ఏ విధంగానైనా యుద్ధానికి పిలిచి అతన్ని ఓడింపచేస్తాము అని. కాబట్టి ఈ సుగ్రీవునికి చెప్పారు, నీవు తిరిగి వెళ్ళి వాలిని ద్వంద్వ యుద్ధానికి పిలువు అని చెప్పడం జరిగిందనమాట. తరువాత సుగ్రీవుడు ఆ అంటే శ్రీరాముని యొక్క ధైర్యంతో కొంతసేపు సుగ్రీవునికి కూడా కొంత శ్రీరాముని మీద సందేహంగానే అనిపించింది. ఎందుకు అంటే శ్రీరాముని దగ్గర చెప్తాడు, వాలి చాలా బలవంతుడు. ఎంతటి బలవంతుడు అంటే ఆ ఆ యొక్క దుందుబి యొక్క శరీరాన్ని కాలితో తంతే ఎన్నో యోజనాల దూరం వెళ్ళి పడింది కదా, ఆ ఆ యొక్క శరీరము ఇప్పుడు కూడా ఆ ఋష్యముఖ పర్వతంలో ఉంది, చూడండి అని అక్కడ చూపించారనమాట. అప్పుడు శ్రీరాముడు ఏం చేశాడు, దానిని కాలితో తన్నాడు. అది ఇంకా 80 మైళ్ళ దూరానికి వెళ్ళి పడిందట. అంటే లక్ష్మణుడు చెప్పారు, ఇప్పుడైనా నీకు సందేహం తీరిందా అంటే, అయ్యో మా అన్నగారు దానిని తన్నప్పుడు అది శరీరం అంతా అప్పుడు ఏమి రక్త మాంసాలతో ఉన్నది, అంటే చాలా బరువుగా ఉన్నది. ఇప్పుడు ఇది వచ్చి ఏముంది, ఉట్టిగా ఎముకలతో ఉన్నది అని కూడా చెప్పడం జరిగిందట. సరే, ఇంకా ఏమి మీ అన్నగారు ఏం చేశారు అంటే, మా అన్న ఎంత బలవంతుడు అంటే ఆ ఒక్క బాణంతో 7 వృక్షాలు, సాల వృక్షాలు అంటారు, అవి చాలా బలంగా ఉంటాయి. ఆ వృక్షాలని ఒక్క బాణంతో 7 ఒక్కసారిగా నేల కూల్చారు అని చెప్పారట. అప్పుడు శ్రీరాముడు కూడా చిరునవ్వులు చిందిస్తూ తన యొక్క బాణంతో ఆ సాల వృక్షాన్ని తాకగా అది 7 వృక్షాలని అలాగే చీల్చుకుంటూ వెళ్ళి భూమి లోపల అలాగే సొరంగంలాగా చేస్తూ వెళ్ళి పూర్తిగా అక్కడంతా తిరిగి మళ్ళీ ఆ తూనీరం వచ్చి శ్రీరాముని చేతికి వచ్చి చేరిందట. అప్పుడు సుగ్రీవునికి కొంత ఊరట కలిగింది. వెంటనే ధైర్యంతో
వాలి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. కిష్కిందకు చేరుకున్నారు అందరూ. అక్కడికి వెళ్ళి కిష్కిందలో వాలిని పిలిచాడు, యుద్ధానికి రా అన్నప్పుడు వాలి యొక్క భార్య అయినటువంటి తారకు సందేహం వచ్చింది. నీవు యుద్ధానికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇన్ని రోజులు యుద్ధంకి రాని నీ తమ్ముడు ఈరోజు వచ్చి పిలుస్తున్నాడు అంటే అతడి వెనకాల ఎవరో బలమైన మనుషులు ఉన్నారు, కాబట్టి నువ్వు వెళ్ళకు అని చెప్పడం జరిగింది. కానీ వాలి మళ్ళీ ఇంకా అలాగే సుగ్రీవుడు లేకుండా చెయ్యాలి అని బయట రావడం జరిగింది. ఇద్దరికి ద్వంద్వ యుద్ధము స్టార్ట్ అయిందనమాట. అలాగ యుద్ధం చేస్తూ ఉంటే ఇద్దరు బలశాలులుగానే ఉన్నారు. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఒక గుప్త స్థలం అంటే ఒక చెట్టు పొదలు ఉన్న చోట నుంచి ఉన్నారు. అక్కడ నుంచే చూస్తున్నారనమాట. ఆ తర్వాత వారిద్దరూ యుద్ధంలో పోటాపోటీగా యుద్ధం చేస్తున్నారు. వాలి వచ్చి సుగ్రీవుణ్ణి బాగా కొట్టడంతో స్పృహ తప్పిపోయే విధంగా గాయాలతో ఇదైపోయి ఇక బతికి ఉంటే మనము ఎలాగైనా ఉండవచ్చు అని ఆ వాలి నుంచి తప్పించుకొని వచ్చేసాడనమాట. వాలి వెళ్ళిపోయాడు. అప్పుడు సుగ్రీవుడు రాముని దగ్గరికి వచ్చి, రామ, ఎందుకు నువ్వు ఇలాగ చేశావు? నీ యొక్క బలాన్ని చూసే కదా నేను వాలిని మరలా యుద్ధానికి పిలిచాను. ఇంతగా నీవు శక్తిహీనుడిలాగా ఇలాగ చేశావే అనేసరికి అప్పుడు రాముడు ఏం చెప్పారట, మీరిద్దరు కూడా సోదరులు ఒకే విధంగా ఉన్నారు. ఒకే శరీర దారుఢ్యము, ఒకే రకమైన ఆభరణాలు, ఒకే విధంగా ఉన్నారు. కాబట్టి నాకు ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు తెలియకుండా ఉన్నది. ఈసారి నువ్వు ఒక గుర్తు ఉండే విధంగా ఏదైనా మాలను నువ్వు ధరించు అని చెప్పినప్పుడు అప్పుడు సుగ్రీవుడు గజమాల అంటే గజ పుష్ప తీగ అంటే అది తీగలోనే పుష్పాలన్నీ ఉంటాయన్నమాట. చాలా ఘనంగా ఉంటది. ఆ గజ పుష్ప తీగను అతడు మెడలో వేసుకోవడం వల్ల అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈసారి మళ్ళీ వెళ్ళి వాలిని యుద్ధానికి పిలవడం జరిగింది. ఈసారి ఇంకా కోపంతో వాలి రావడము జరిగింది. ఇద్దరు ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. మళ్ళీ అయినా కానీ సుగ్రీవుడు సన్నగిల్లి పడుతున్నాడు. అయితే శ్రీరామచంద్రుడు ఆ గుప్త స్థలమైనటువంటి ఆ చెట్టు ప్రక్కన నుండి బాణాన్ని తీసి వాలి మీదకు వేయడం జరిగింది. వాలి హృదయంలో అది గుచ్చుకొని అలాగే నేల మీద పడ్డాడనమాట. వెంటనే రామ, నీవు చాలా దయామయుడివి అంటారు, దయాద్ర హృదయుడివి అంటారు, ధర్మపరుడవు అని అంటారు కదా. నీవు ఈ విధంగా ఆ గుప్త స్థలం నుంచి అంటే నేరుగా కాకుండా ఆ స్థలం నుంచి నన్ను ఈ విధంగా బాణంతో కొట్టడం న్యాయమా అని వాలి శ్రీరాముణ్ణి అడుగుతారనమాట. ఇంకా రెండవ ప్రశ్నగా ఏమి, నేను ఎప్పుడూ నిన్ను చూడలేదు, నువ్వు నాకు శత్రువు కాదు, నీ మీద ఎలాంటి వైరము లేదు, నిన్నెప్పుడు తూలనాడలేదు, నీ రాజ్యం మీద నేను దండెత్తి రాలేదు, అయినా కానీ నన్ను ఈ విధంగా గుప్త స్థలం నుండి నువ్వు బాణాన్ని వేయడం న్యాయమా అని అడిగారనమాట. అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చెప్పారు, నువ్వు వానరులకు రాజువి, నువ్వు అలాగే ఉన్నావు, నీ తోటి వానరులు కూడా ఆ విఘ్నతను లేకుండా ఉన్నారు. ఓ వానర రాజా, ఈ ప్రదేశమంతా కూడా ఇక్ష్వాకులు పరిపాలించేటువంటి వారికి చెందినది. మీరు మీ ఇష్టానుసారము ఎవ్వరి దగ్గర కూడా ఆ అనుమతి తీసుకోకుండా మీరు ఈ కిష్కిందలో నీవు ఇష్టంగా రాజువయ్యి నీ రాజ్యపాలన చేస్తున్నావు, అయినా కూడా మేము పట్టించుకోలేదు అని ఒక విషయం చెప్పారు. తర్వాత రెండవది ఏమి చెప్పారు అంటే అక్కడ పర్వతాలు, నదులు, నదీ జలాలు అన్నీ కూడా వీరి వంశానికి చెందిన స్థలాలే అనమాట. దానికి అనుమతితోనే ఇంకొకరు రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి. అలా కాకుండా వీరి ఇష్టానుసారం అక్కడ ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ని చెప్పడం జరిగింది. ఇక నీవు
కామరూపేవయి నీ యొక్క అనుజుని భార్యను రుమను నువ్వు చెరపట్టావు. ఇది ఎక్కడైనా జరుగుతుందా ఈ విధంగా అని అక్కడ కూడా చెప్పడం జరిగింది. అలాంటి వారికి శిక్ష ఇదే అని చెప్పడం జరిగింది. ఇక నువ్వు మాటి మాటికి గుప్త స్థలం నుంచి నన్ను బాణంతో కొట్టావు అని అంటున్నావు కదా. ఈ ఒక క్షత్రియుడైనటువంటి రాజు ఎప్పుడు కూడా వానరాలు లేకపోతే జంతువులు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా గుప్త స్థలం నుంచే ఢీ కొడతారు. ఎందుకంటే ఎదురుగా వెళ్ళి దాని మీద బాణం వేస్తే అది తప్పించుకొని పారిపోతుంది. కాబట్టి అంటే విఘ్నతతో ఒక చోట దాగి ఉండి వాటిని అలాగ ఢీ కొట్టడం జరుగుతుంది. కాబట్టి నువ్వు వానరకి అధిపతిగా వానరదిగా ఉన్నావు కాబట్టి నిన్ను ఆ విధంగా ఆ అస్త్రంతో కొట్టడం అనేది కొంతమైనా కూడా లేశమాత్రము కూడా దోషం లేదు అని అక్కడ రాముడు వివరించడం జరిగింది. అప్పుడు వాలికి తను ఎంతగా శ్రీరాముని మీద పగతో ఉన్న విధంగా పలుకులను పలికానే అని ఆయన క్షమను అడిగాడనమాట. తర్వాత ఎలాగైనా నా భార్య అయినటువంటి భార్యను తారను తర్వాత నా కుమారుడైనటువంటి అంగదుణ్ణి నువ్వే చూసుకోవాలి అంటూ సోదరుడు ఎవరు సుగ్రీవునికి అప్పగించడం జరిగింది. సుగ్రీవుడు ఆ వాలి యొక్క అంతిమ సంస్కారాలు అన్నీ చేయడం జరిగింది. ఇక ఆయనకు పట్టాభిషిక్తుని చెయ్యాలి. శ్రీరామచంద్రుడు అనుకున్న విధంగా పట్టాభిషిక్తుని చేయాలి. ఆ తర్వాత హనుమంతునికి అప్పగించడం జరిగింది. హనుమంత నాకు నా హృదయం చాలా బాధగా ఉన్నది. నేను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి నేను వెళ్ళిపోతాను. నీవు దగ్గరుండి సుగ్రీవునికి పట్టాభిషిక్తుని చెయ్యి, అదేవిధంగా అంగదుడికి యువరాజుని చేయి అని చెప్పి శ్రీరాముడు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ విధంగా సుగ్రీవుడు రాజయ్యారు. అదే విధంగా 4 నెలలు గడిచిపోయాయన్నమాట. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఒక గుహలోనే అక్కడే ఉన్నారు. ఆ 4 నెలలు కూడా సుగ్రీవుడు ఎప్పుడైతే రాజు అయ్యాడో భౌతిక పరమైనటువంటి ఆ ఇహపరమైన ఆ వాటికన్నిటికీ ఇంద్రియాలకంతా లోనయ్యాడు. నిరంతరము మధువును సేవించడం, మగువులతో ఉండడం, ఆ విధంగా తను అలాగా గడిచిపోతూ ఉన్నాయి. 4 నెలలు గడిచిపోయాక కూడా సుగ్రీవునికి గుర్తు రాలేదు. ఆ మనము చేసిన ప్రకారము మనము సీతమ్మను వెదకాలి అని గుర్తుకు రాలేదు. వెంటనే శ్రీరాముడు లక్ష్మణునికి చెప్పడం జరిగింది. లక్ష్మణ, 4 నెలలు గడిచిపోయాయి. నీవు ఒకసారి వెళ్ళి సుగ్రీవునికి గుర్తు చెయ్యి. అది ఎలాగా శాంతంగా మాట్లాడు, కోపాన్ని తెచ్చుకొని పలకరించవద్దు అని చెప్పడం జరిగింది. అదే లక్ష్మణుడు ఆ కిష్కిందకు వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి అక్కడ అందరూ ఆ సుగ్రీవుని యొక్క చుట్టూ ఎంతో మంది స్త్రీలు నృత్యం చేస్తున్నారు, మధువును తాగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా క్రింద పడి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో లక్ష్మణుడికి చాలా చూడగానే చాలా కోపం వేసింది. ఈ విషయాన్ని కొంతమంది సుగ్రీవునికి తెలియజేయడం జరిగింది. వెంటనే సుగ్రీవుడు ఏం చేశాడు, వదిన అయినటువంటి తారను పంపాడు. నీవు వెళ్ళు, నేను వస్తున్నాను అని పంపగానే తార మొదట వెళ్ళారు. తర్వాత తార సంభాషిస్తూ ఉండగా వెంటనే సుగ్రీవుడు రావడం జరిగింది. సుగ్రీవునితో లక్ష్మణ అన్నాడు, లక్ష్మణ, 4 నెలలు గడిచిపోయి కూడా నీవు చేసిన ప్రతిన నీకు గుర్తు రావడం లేదా? మా అన్నగారు చెప్పిన విధంగా నిన్ను రాజుని చేశారు కదా అని శాంతంగానే మాట్లాడడం జరిగింది. అప్పుడు సుగ్రీవునికి అన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. నీవు కానీ ఈసారి ఈ విధంగా మాట తప్పావనుకో మంచిగా ఉండదు అన్న విధంగా అక్కడ లక్ష్మణుడు పలకడం కూడా జరిగింది. తర్వాత వెంటనే సుగ్రీవుడు అందరు సేనలు
వానరాలు, భల్లూకాలు అందరూ ఉంటారు కదా. ఎన్నో వేల మంది సైన్యం ఉన్నారు. వారిని అందరినీ గుమికూడి వారి అందరికీ చెప్పడం కూడా జరిగింది. తర్వాత అంగదుడిని పిలిచి అంగదుడికి దక్షిణ వైపుకి వెళ్ళమని చెప్పడం జరిగింది. అంగదునితో పాటు హనుమంతుడు, తర్వాత నీలుడు, జాంబవంతుడు, అంగదుడు వారంతా దక్షిణ వైపుకి. తర్వాత విందుని అనే అతన్ని పిలిచి నీ సైనికులతో నీవు తూర్పు వైపుకు వెళ్ళు అని చెప్పడం జరిగింది. సుషేనుడిని పిలిచి అతనిని పశ్చిమ వైపుకు వారి యొక్క సైన్యాలతో పశ్చిమ వైపుకు వెళ్ళమని చెప్పడం జరిగింది. శతబలి అనే అతని పిలిచి అతనిని ఉత్తర దిక్కుకు వెళ్ళమని చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా నలుదిక్కులకు అందరూ ప్రయాణమయ్యారు. కానీ వారికి ఏం చెప్పారు సుగ్రీవుడు? మీరు ఒక నెల రోజులలో చూసుకొని సీతమ్మ జాడ తెలుసుకొని రావాలి, లేకపోతే తిరిగి వచ్చారంటే మీకు శిరచ్ఛేదం తప్పదు అని చెప్పి పంపడం జరిగింది. ఇక అంగదునితో పాటు వారు దక్షిణ దిక్కుగానే కదా రావణుడు సీతను తీసుకొని వెళ్ళింది. అక్కడికి వాళ్ళు మొట్టమొదట వింధ్య పర్వతం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్నాక అలాగే ఒక నెల రోజులు గడిచిపోయాయి. వెతుకుతున్నారు అడవుల్లో, ప్రాంతాల్లో, అక్కడ నీరు కూడా లేని ప్రాంతాల్లో కూడా వెతుకుతూ వారు సరిగా తినకుండా అలాగా కష్టపడి వెతుకుతూనే ఉన్నారు. కానీ నెల రోజులు గడిచిపోయాయి. అంగదుడు ఒక రోజు చెప్తున్నారు, మనము ఎలాగూ సుగ్రీవుని దగ్గరికి వెళితే మనకు శిరచ్ఛేదం తప్పదు, దానికి మనం ఇక్కడే మరణిస్తే మంచిది అంటూ అందరూ కూడా రామకీర్తనను చేస్తూ ఉన్నారు. అలాగా రామకీర్తన చేస్తూ కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలలో జటాయువు యొక్క అంశము వచ్చింది. వారు ఉన్నటువంటి వృక్షం మీదే ఒక సంపాతి అనే పక్షి ఉన్నది. అది జటాయువుకి వచ్చి అన్న సోదరుడు. ఎప్పుడైతే జటాయు గురించి విన్నదో ఆ సంపాతి చాలా దిగులు పడ్డది. మా జటాయువుని రావణుడు చంపేశాడా అంటూ పలకడం ఆరంభించింది. అప్పుడు వీరందరూ అడిగారు, నీవేమైనా సీతమ్మను చూసావా అంటే, నేను సీతమ్మ గురించి నాకు తెలియదు, కానీ నేను విన్నాను రావణాసురుడు సీతమ్మను ఇటువైపుకు తీసుకువెళ్ళాడు. అయితే లంకలోనే రావణుడు ఉంటాడు. కానీ ఆ లంక అనేది ఇక్కడి నుంచి 100 యోజనల దూరంలో ఉంటది. కాబట్టి నాకు వయస్సు ఉడికిపోయినా కానీ నాకు దూరదృష్టి అనేది నేను 100 యోజనాల దూరం వరకు కూడా చూడగలుగుతాను అని చెప్పి ఆ దృష్టిని సారించి చూడగా అక్కడ సీతమ్మ వచ్చి ఆ రాక్షసుల మధ్యలో అశోకవనంలో ఉన్న విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. ఇక అందరూ ఆనందపడిపోయారు. ఆ పక్షి చెప్పింది, నేను చాలా నా రెక్కలన్నీ కూడా పోయాయి, నేను కిందకి దిగలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను క్రిందకు దించండి, నేను వెళ్ళి నా సోదరుని జటాయు కోసం సముద్రములో తర్పణం వదలాలి అనగా వారందరూ కూడా ఆ సంపాతిని కిందకు దించడం జరిగింది. ఇక వీరందరూ ఉత్సాహంగా ఏం చేశారు, ఎవరు అంత దూరం వెళ్ళగలరు అని మాట్లాడుకుంటూ ఒక్కొక్కరు ఎంత యోజన దూరం వాళ్ళు వెళ్ళగలుగుతారో అడుగుతున్నారు. కొంతమంది నేను 20 యోజనాల దూరం వెళ్ళగలను అంటే, కొంతమంది 40 యోజనాలు చెప్తున్నారు, కొంతమంది 80, కొంతమంది 100. ఆ 100 చెప్పే వారిలో అంగదుడు ఉన్నాడు. అంగదుడు ఏం చేశారు, నేను 100 యోజనాలు దాటి వెళ్ళగలను, కానీ తిరిగి రావడము మళ్ళీ కష్టము అని అన్నాడు. జాంబవంతుడు ఏం చెప్పారు, జాంబవంతుడు నేను 1000 యోజనాలు కూడా వెళ్ళగలిగిన రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు వయసు, నా శరీరము నాకు సహకరించడం లేదు. ఇక దీనికి అంతటికి ఒకరు ఉన్నారు, అతడే హనుమంతుడు అని జాంబవంతుడు చెప్పడం జరిగింది. ఎందుకు హనుమంతుడు? ఆయన వాయువు యొక్క పుత్రుడు కదా, అంజనాదేవి వాయుదేవుని యొక్క పుత్రుడు. ఆయన చిన్నప్పుడే 3000 యోజనాల దూరం సూర్యుని వద్దకి వెళ్ళాడట. ఒకరోజు పడుకొని ఉండగా ఆయనకు సూర్యుడు చెట్ల మధ్య నుంచి ఎర్రగా కనిపించాడు, ఉదయిస్తున్న సూర్యుడు.
ఈయనేం చేశారు, ఏదో పండు అక్కడ ఉన్నది అనుకొని 3000 యోజనాల పైకి ఎగరడము చేశాడు. అలాగ వెళ్తూ ఉంటే చీకటి ఆవరిస్తూ ఉన్నది. ఇంద్రుడు ఏం చేశాడు, వెంటనే ఏదో జరుగుతుంది అని తన ఆ, అదే ఆ, దీనిని ఉమ్, ఉమ్, ఇంద్రుడు వజ్రాయుధాన్ని వజ్రాయుధాన్ని వేయడం జరిగింది. ఆ వజ్రాయుధం వచ్చి హనుమంతుని యొక్క చుబుకంకి తగలడం వలన అక్కడ పడి తగిలి కింద పడిపోయాడనమాట. ఎప్పుడైతే అలాగ జరిగిందో అక్కడ ఆ ప్రదేశం అంతా ఎర్రగా అయిపోయింది. ఆ చుబుకంకి తగలడం వల్లనే హనుమంతుడు, అంటే వానర సైన్యంలో ఆ విధంగా నోటి దగ్గర ఆ ఎర్రగా అలాగా ఉంటది కదా, ఆ విధంగా ఉంటారు. తర్వాత అలాగ క్రింద పడిపోయేసరికి వాయువుకి తెలిసి ముల్లోకాలను స్తంభింపజేశాడు. తర్వాత బ్రహ్మ వచ్చాడు, దేవేంద్రుడు రావడం జరిగింది. బ్రహ్మ వచ్చి ఈ విధంగా చేయకూడదు, నీ కుమారుడు అజేయుడుగా ఏ యుద్ధంలో కూడా ఆయన ఆ, ఓడిపోడు, అజేయుడుగా ఉంటాడని వరం ఇవ్వడం జరిగింది. ఇక దేవేంద్రుడైతే ఆశ్చర్యం, వజ్రాయుధాన్ని వేస్తే కూడా దాని వలన మరణించలేదు, కాబట్టి చిరంజీవిగా ఉంటాడు హనుమంతుడు, ఇచ్ఛా మరణాన్ని కూడా పొందుతాడు అని దేవేంద్రుడు వరం ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి ఇంతటి అందరి దగ్గర ఇంతటి గొప్ప వరాన్ని పొంది ఉన్నాడు కాబట్టి హనుమంతుడే సరి అయిన వ్యక్తి. అతడు వెళ్ళి పూర్తిగా ఆ 100 యోజనాల దూరం వెళ్ళి తిరిగి రాగలడు అని జాంబవంతుడు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక అందరూ హనుమంతుణ్ణి పొగడుతున్నారనమాట. ఇక పొగడుతూ అందరూ ఆ ఇదే వింధ్య పర్వతం నుంచి బయలుదేరి సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ మహేంద్ర పర్వతానికి వచ్చి చేరారనమాట. ఇక ఈ మహేంద్ర పర్వతం నుంచి ఇక హనుమంతుడు బయలుదేరడం జరుగుతుంది. అది నెక్స్ట్ మనకు సుందరకాండ నుంచి ప్రారంభం అవుతుంది. అంటే ఇక్కడ ఈ కిష్కింద కాండలో ముఖ్యమైన విషయము వాలి సుగ్రీవుల యొక్క ఆ ద్వంద్వ యుద్ధం జరిగిన విషయము. తర్వాత హనుమంతుడు ఇక అందరి యొక్క ప్రోద్బలంతో అందరూ ఆయన్ని స్తుతిస్తుండగా ఆ మహేంద్ర పర్వతం నుండి బయలుదేరే ఘట్టము ఇది కిష్కింద కాండ. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ.